శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని తెలుసుకుందాం. భూ ఉష్ణోగ్రతలు భారీగా పెరగడానికి కారణమైన 3 హరిత వాయువులు కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మరొకటి వాతావరణంలో తమ స్థాయిలను పెంచుకుంటూ 2022లో రికార్డులు బద్దలు కొట్టినట్లు ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ 2023 నవంబర్లో వెల్లడించింది. ఆ మూడో వాయువు ఏది? మీథేన్. చైనాకు చెందిన హ్యూయేవి టెక్నాలజీస్ సంస్థ మరో కంపెనీ కలిసి అత్యంత వేగంగా పనిచేసే నెట్వర్క్ ఒకదాన్ని ఇటీవల ప్రారంభించాయి. ఈ నెట్వర్క్ అతివేగంగా డేటాను బదిలీ చేస్తుంది. ఇది 1 సెకండ్లో 150 సినిమాలు డౌన్లోడ్ చేయగలదు. ఆ రెండవ కంపెనీ ఏది? సెర్నెట్. 2023 నవంబర్ 18వ తేదీ నుంచి కొంతకాలం పాటు భూమి మీద మానవులకు కనిపించకుండా అంతర్ధానమైన గ్రహం ఏది? అంగారక గ్రహం. భారత కోస్ట్ గార్డు ఇటీవల నాట్ ప్రాలెక్స్ పేరుతో 9వ విడత విన్యాసాలను ఏ ప్రాంతంలో జరిపింది? వాదినార్. A-23A అనే పేరు ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. అది దేని పేరు? ఒక మంచు ఫలకం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థ హరిత క్రెడిట్లు సంపాదించాలంటే ఎన్ని కార్యక్రమాల్లో భాగం పంచుకోవాల్సి ఉంటుంది? 8. 2023 అక్టోబర్ నెలలో ఏ సాంకేతిక కంపెనీ వినియోగదారులకు డిఫాల్ట్ సైన్ ఇన్ పద్ధతి కోసం పాస్కీ తయారీ ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు అన్ని యాప్లు, వెబ్సైట్లు తెరిచి చూసుకోవచ్చు. ఇది విజయవంతమైతే పాస్వర్డ్ల పద్ధతిని ముగించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఆ సంస్థ ఏది? గూగుల్. బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సెప్సిస్ చికిత్సకు ఏ దేశానికి చెందిన సంస్థ లైసెన్స్ తీసుకుంది? నెదర్లాండ్. ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన వాయు ప్రమాణాల సూచీ ప్రకారం 2023 అక్టోబర్ 23వ తేదీన ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ముంబై 2వ స్థానంలో నిలిచింది. ఈ సూచీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ స్థానం 6. అంతర్జాతీయ ఇంధన సంస్థ వివరాల ప్రకారం గృహాల్లో ఎయిర్ కండిషన్ల కోసం భారత్లో వినియోగిస్తున్న విద్యుత్ పరిమాణం 2050 నాటికి ప్రస్తుతం కంటే 9 రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుతం ఒక ఖండంలో వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ పరిమాణం కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. అది ఏ ఖండం? ఆఫ్రికా. సైక్ పేరు గల గ్రహశకలానికి పంపిస్తున్న నాసా మిషన్ను ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ పరిశోధన సంస్థలు కలిసి ఒక వ్యాధికి నివారణగా తయారు చేసిన వ్యాక్సిన్ ఒకదానికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఇది ఏ వ్యాధికి వ్యతిరేకంగా రూపొందించిన వ్యాక్సిన్? మలేరియా. యూరప్ అంతరిక్ష సంస్థకు చెందిన పరిశోధకులు ఇటీవల గురుగ్రహం పరిమాణంలో ఉన్న 2 వస్తువులను ఒక నెబ్యులాలో కనుగొన్నారు. ఇది మన కంటే భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రాల తయారయ్యే ప్రాంతం. అది ఏ నెబ్యులా? ఓరియన్. మానవ శరీరంలో నాలుక 5 ప్రాథమికమైన రుచులను పసిగట్టగలుగుతుందని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. ఇటీవల మన నేలక 6వ రుచిని కూడా పసిగట్టగలదని శాస్త్రవేత్తలు రుజువులు సంపాదించారు. అది ఒక ప్రోటీన్ రిసెప్టర్ ద్వారా అమ్మోనియం క్లోరైడ్ రుచిని పసిగట్టడం. ఆ రిసెప్టార్ పేరేమిటి? ఓటోపెట్రిన్ 1 లేదా OP1. జనరేటివ్ కృత్రిమ మేధస్సు స్టార్టప్ సంస్థల కోసం ఇటీవల $100 మిలియన్ వెంచర్ నిధిని ప్రారంభించిన ఆర్థిక సేవల సంస్థ ఏది? వీసా. ఇంటర్నెట్ సేవల కోసం మొట్టమొదట ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇటీవల ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది? అమెజాన్. నాసా 2025లో అంతరిక్షంలోకి పంపనున్న ఆర్టెమిస్ 3 మిషన్లో అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు దుస్తులు డిజైన్ చేసేందుకు ఏ ఫ్యాషన్ డిజైనర్ కంపెనీకి కాంట్రాక్ట్ లభించింది? ప్రాడా. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి భూమికి దగ్గరగా పయనించే ఒక గ్రహ శకలం పేరేమిటి?
బెన్ను. హరిత హైడ్రోజన్ అంటే కార్బన్ కాలుష్య ఉద్గారాలను తక్కువ విడుదల చేసే ఇంధనంగా నిర్వచిస్తున్నారు. 1 కేజీ హైడ్రోజన్కు ఎన్ని కేజీల కంటే తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదలవుతాయి? 2 కేజీలు. జపాన్తో భాగస్వామ్యం ద్వారా చంద్రుడి మీదకి భారత్ మరో అంతరిక్ష మిషన్ను పంపించడానికి కృషి జరుపుతుంది. దాని పేరేమిటి? లూపెక్స్. ఏ దేశం ఇటీవల ఒక అత్యాధునిక డ్రోన్ మొహజెర్ 10ను తయారు చేసింది? ఇరాన్. ప్రపంచంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన దేశాలు ఎన్ని? 7. దేశంలో ఆగస్టు 23వ తేదీని ఒక రంగంలో జాతీయ దినంగా ప్రకటించారు. అది ఏ రంగం? అంతరిక్ష రంగం. చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడి మీద దిగిన ప్రాంతానికి ఒక పేరును ప్రధానమంత్రి ప్రకటించారు. అదేమిటి? శివశక్తి పాయింట్. చంద్రయాన్ 2 చంద్రుడి మీద తన గుర్తు వదిలిన ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? తిరంగ. వాణిజ్య సంస్థల కోసం క్వాజార్ పేరుగల జనరేటివ్ కృత్రిమ మేధస్సు వేదికను ఇటీవల ప్రారంభించిన భారతీయ ఐటీ సంస్థ కోఫార్జ్. ప్రాజెక్ట్ 17 ఏ యుద్ధ నౌకలో 7వ నౌక పేరేమిటి? మహేంద్రగిరి. ఇప్పటికే యూకే, కెనడా, డెన్మార్క్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల్లో కేసులు నమోదైన కొత్త కోవిడ్ వేరియంట్ పేరేమిటి? పిరోలా. ఒక హైటెక్ కంపెనీకి చెందిన పరిశోధకులు ఇటీవల అంతకంతకు పెరిగిపోతున్న కృత్రిమ మేధస్సు అనువర్తనాలను పనులను నిర్వర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లకు సహాయపడేందుకు అనూహ్యంగా ఒక పదార్థాన్ని కనుగొన్నారు. అది ఏ పదార్థం? గ్లాస్. అత్యంత ప్రాచీన కాలం నాటి శాకాహార డైనోసార్స్ శిలాజాలు ఇటీవల లభించిన రాష్ట్రం మన దేశంలో ఏది? రాజస్థాన్. చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇటీవల ఒక సముద్రంలో 8.9 కిలోమీటర్ల లోతులో ఒక కొత్త వైరస్ కనుగొంది. అది ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. ఒక దేశంలో సముద్ర జలాల్లో ప్లాంక్టన్ విపరీతంగా పెరగటం వల్ల అది ఆ సముద్రంలో చేపలు, ఇతర జీవుల ఉనికికి భారీగా సమస్యగా తయారైంది. అది ఏ దేశం? థాయిలాండ్. దాదాపు 200 ఏళ్లుగా అంతరించిపోయిందని భావిస్తున్న ఒక చిన్న పవిత్రమైన వృక్షజాతిని ఇటీవల పరిశోధకులు తిరిగి కనుగొన్నారు. అది ఏ దేశంలో? బ్రెజిల్. గూగుల్ ప్లే స్టోర్కు ప్రత్యామ్నాయంగా ఇటీవల మొదలైన యాప్ స్టోర్ పేరేమిటి? ఇండస్. నాసా అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చిన గ్రహ శకలాలను 2023 సెప్టెంబర్ 24వ తేదీన అమెరికాలోని ఒక ఎడారిలో దింపడం జరిగింది. ఇప్పటివరకు ప్రపంచంలో అంతరిక్షంలోంచి గ్రహ శకలాలను భూమి మీదకు తీసుకువచ్చిన దేశం మరొకటి మాత్రమే ఉంది. అది ఏ దేశం? జపాన్. మొట్టమొదటి C-295 MW విమానాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన స్క్వాడ్రన్ పేరేమిటి? ద రైనోస్. భారత నావికాదళం ఇటీవల తమ సిబ్బంది అనుసరిస్తున్న ఒక పాత సంప్రదాయాన్ని తక్షణం తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. అది ఏ సంప్రదాయం? బాట్లను పట్టుకోవటం. భారతదేశ తీర ప్రాంత సముద్ర జలాల్లోనూ ఒమన్ సింధు శాఖలోనూ పెరిగే ఆయిల్ షార్టైన్ కవళ్ళు చేపల పూర్తి జన్యు క్రమాన్ని ఎవరు ఆవిష్కరించారు? కొచ్చిన్లోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు. మొదటిసారిగా దేశవ్యాప్త భూసార క్షయంపై మ్యాప్ను రూపొందించామని ఏ బృందం ప్రకటించింది? IIT ఢిల్లీ. కోవిడ్-19 ముప్పును పెంచే 28 కొత్త జన్యువులను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో ఇప్పటివరకు వెలుగు చూసిన ఈ తరహా జన్యువుల సంఖ్య ఎంతకు పెరిగింది? 51కి. గూగుల్ సంస్థ రూపొందించిన బార్డ్ చాట్ బోట్ ఇకపై 40 భాషల్లో పనిచేస్తుంది. అందులో ఎన్ని భారతీయ భాషలు ఉన్నాయి? 9. తమిళనాడు నుంచి మొసళ్ళను దిగుమతి చేసుకోవడానికి ఇటీవల ఒక అతిపెద్ద సరీసృపాల సంరక్షణ కేంద్రం విజ్ఞప్తి సమర్పించింది. అది ఏ కేంద్రం? అమెరికాలోని అరిజోనాలో ఉన్న సరీసృపాల సంరక్షణ కేంద్రం. ఔషధ నిరోధకత కలిగిన క్షయవ్యాధి కోసం ఉపయోగిస్తున్న ఔషధం పేరేమిటి? భారత్తో సహా అనేక దేశాల్లో 2023 జూలై 18వ తేదీకి దీని పేటెంట్ గడువు ముగిసింది. బైడాక్విలైన్. భారత్లో
తయారైన C-295 సైనిక రవాణా విమానాలు 2026వ సంవత్సరం నుంచి ఉత్పత్తి పూర్తి చేసుకొని ఉపయోగించడానికి సిద్ధంగా బయటకు వస్తాయి. అది ఏ ప్రాంతం నుంచి? వడోదర. డిజిటల్ వాణిజ్య ఓపెన్ నెట్వర్క్ కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ఒక అంతర్జాతీయ సాంకేతిక కంపెనీ ప్రారంభించింది. అది ఏ కంపెనీ? గూగుల్. ఏ యాప్లకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ యూరోపియన్ యూనియన్ నుంచి అవిశ్వాస చర్యల పేరుతో దర్యాప్తును ఎదుర్కొనవలసి వచ్చింది. టీమ్స్. ట్విట్టర్ వేదికకు పోటీగా మెటా సంస్థ 2023 జూలైలో ప్రారంభించిన కొత్త వేదిక పేరేంటి? థ్రెడ్స్. ఇటీవల చైనా తమ దేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఓపెన్ సోర్స్ డెస్క్టాప్ ఆపరేటింగ్ వ్యవస్థ విడుదల చేసింది. దాని పేరేమిటి? ఓపెన్ క్లీన్. 2021లో చైనా ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాల కంటే ఎక్కువగా పారిశ్రామిక రోబోలను ఏర్పాటు చేసింది. దాని తర్వాత పారిశ్రామిక రోబోలను ఎక్కువగా ఏర్పాటు చేసిన రెండవ స్థానంలో నిలిచిన దేశం జపాన్. స్వతంత్ర సోషల్ మీడియా వేదికలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఫెడివర్స్. ఇటీవల భారత్లో అంతర్జాతీయ ఆర్థిక సేవల కార్యకలాపాల కేంద్రం ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. అది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది? గిఫ్ట్ సిటీ. చైనాకు చెందిన కృత్రిమ మేధస్సు కంపెనీ బైదు కొన్ని కీలకమైన అంశాల్లో చాట్‌జీపీటీ కంటే తమ అనువర్తనం ఎక్కువ మంచి లక్షణాలు కలిగి ఉందని ప్రకటించింది. అనువర్తనం పేరు ఏమిటి? ఎర్నీ. కృత్రిమ మేధస్సు రంగంలో మొదటి వరుస కంపెనీల్లో ఒకటైన గూగుల్ సంస్థ సారథ్యంలో నడుస్తున్న డీప్ మైండ్ కంపెనీ ప్రస్తుతం ఒక కొత్త కృత్రిమ మేధస్సు వ్యవస్థపై పనిచేస్తుంది. దాని పేరేమిటి? జెమినీ. ప్రపంచంలో అత్యధికంగా సర్వసాధారణంగా ఉపయోగించే ఒక కృత్రిమ చక్కెర వంటి పదార్థంలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఇటీవల అంతర్జాతీయ ఔషధాల నియంత్రణ సంస్థ ప్రకటించింది. దాని పేరేమిటి? ఎస్పర్టేమ్. 2023 జూన్ 15న చైనా లాంగ్ మార్చ్ 2D రాకెట్ ప్రయోగించడం ద్వారా అంతరిక్ష రంగంలో ఒక గణనీయమైన మైలురాయి దాటింది. దీని ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపడం జరిగింది? 41. టాప్ 10 VPN వివరాల ప్రకారం 2023 జూన్ 18వ తేదీన అంతర్జాతీయంగా ఇంటర్నెట్ మూసివేతల కారణంగా అత్యధిక నష్టాలు పొందిన దేశం ఇథియోపియా. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతివేగంగా వేడెక్కుతున్న ఖండం ఏది? యూరప్. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మానవులు ప్రతి గంటకు మైక్రో ప్లాస్టిక్ రేణువులను లోపలికి పీలుస్తున్నారు. 16.2 రేణువులు లేదా బిట్స్. దేశీయంగా తయారు చేసిన కార్వెట్ క్షిపణి INS కృపాన్ను ఇటీవల మన దేశం ఏ దేశానికి బహుమానంగా ఇచ్చింది? వియత్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భౌతిక శాస్త్రంలో కృష్ణబిలాల గురించి ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేయడంలో ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు విజయం సాధించారు? చైనా. మన దేశంలో తయారైన మొట్టమొదటి mRNA వ్యాక్సిన్ ఏది? కోవాక్స్ వయం. GE ఏరోస్పేస్ సంస్థ నుంచి సాంకేతికల బదిలీ ద్వారా భారత్ మానవరహిత గాలిలో ఎగిరే వాహనాలు లేదా డ్రోన్లు ఇంజన్లకు అభివృద్ధి చేయగలుగుతుంది. అది ఏ తరహా ఇంజన్? కావేరి. ఇటీవల ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు మోడళ్ల కోసం రూపొందించిన ప్రాసెసర్ పేరేమిటి? మోటియర్ లేక్. భారత్లో మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఏది? MV ఎంప్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.